బులెటిన్ లో ఒక బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ లోకి మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెళ్లబోతున్నారు. సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నారు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు మహిపాల్ రెడ్డి. మహిపాల్ తో పాటు మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. శనివారం నాడు రేవంత్ తో మాట్లాడి వెళ్లిపోయారు మహిపాల్ రెడ్డి. శనివారమే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతారు అని అనుకున్నారు. బట్ ఆ రోజు ఆయన చేరకుండానే వెనక్కి వెళ్లిపోయారు. ఇవాళ మళ్ళీ సీఎం నివాసానికి వచ్చారు గూడెం మహిపాల్ రెడ్డి. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు మహిపాల్ రెడ్డి. మహిపాల్ తో పాటు మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సీఎం నివాసానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. శనివారం నాడు రేవంత్ తో మాట్లాడి వెళ్లిపోయారు మహిపాల్ రెడ్డి. బట్ ఇవాళ మళ్లీ వచ్చారు. సో టీవీ9 ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలు చూడొచ్చు. సీఎం నివాసానికి గూడెం మహిపాల్ రెడ్డి చేరుకున్న దృశ్యాలు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 9. ఇప్పుడు మహిపాల్ రెడ్డి కూడా జాయిన్ అవుతున్నారు. మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్లవుతుంది. ఒకరి తర్వాత ఒకరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ నేతలు చెప్తున్న దాని ప్రకారం ఇంకా చాలా మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారు. వాళ్ళంతా కూడా 1 by 1 కాంగ్రెస్ లో చేరబోతున్నారు అన్న వాళ్ళ మాటలు నిజం అనిపించేలాగా ఈ చేరికలు ఉన్నట్టుగానే మనకు అర్థమవుతోంది. మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆయన కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధమైపోయింది. సీఎం నివాసానికి చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ నివాసానికి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేరుకున్నారు. రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మహిపాల్ తో పాటు మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. మొన్న శనివారం నాడు రేవంత్ నివాసానికి వచ్చారు మహిపాల్ రెడ్డి. ఆ రోజే ఆయన ఇక చేరిపోయారు అని అంతా అనుకున్నారు. కానీ ఆ రోజు ఆయన చేరకుండా మళ్ళీ వెనక్కి వచ్చేశారు. బట్ ఇవాళ మళ్ళీ సీఎం నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు.